ఈరోజు మన క్విక్గా మన ట్రేడబుల్స్ అప్లికేషన్ చూసేద్దాం. ఎలా మార్కెట్ మూమెంటం ఎలా ఉంది అండ్ ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో ఈరోజు చూసారంటే నిఫ్టీ 50 న్యూట్రల్లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ ప్రెజెంట్లీ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ న్యూట్రల్లో ఉంది. అండ్ నిఫ్టీ ఐటీ నిన్న కూడా నిఫ్టీ ఐటీ డౌన్లో ఉంది అండ్ ఈరోజు కూడా డౌన్ చూపిస్తుంది, ఇండికేషన్లో ఉంది. అండ్ బట్ యాక్చువల్లీ చూస్తే ఈరోజు నిఫ్టీ బ్యాంక్ అనేది మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు సెక్టర్ వైజ్ చూస్తే ఫినాన్షియల్ సెక్టర్ అనేది అన్ని పాజిటివ్ కాంట్రిబ్యూషన్లో ఉంది. సో ది హైయెస్ట్ పాజిటివ్ కాంట్రిబ్యూటర్ ఇన్ సెక్టర్స్ అనేది చూస్తే ఫినాన్షియల్ సెక్టర్స్ అనేది హైయెస్ట్ పాజిటివ్ కాంట్రిబ్యూషన్లో ఉంది. అండ్ ఈరోజు మోస్ట్గా ఆల్ ది బ్యాంక్స్ అన్ని కూడా పాజిటివ్ కాంట్రిబ్యూషన్ అయితే చూపిస్తుంది. ఆల్మోస్ట్ 1100 పాయింట్స్ ఎంతో పాజిటివ్ కాంట్రిబ్యూషన్లో ఉంది. అండ్ ఓవరాల్గా ఇక్కడ కూడా చూసారంటే అప్రిసియేషన్ పాయింట్స్ కూడా 1000 పాయింట్స్ అప్రిసియేషన్లో ఉంది అండ్ 2.20% చేంజ్ పర్సంటేజ్ ఉంది. అండ్ ఈరోజు మార్కెట్ వచ్చి 49,120లో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక మంచి రేజ్ అనేది ఉంది. సో లాస్ట్ వీక్ చూసినప్పుడు నిఫ్టీ ఐటీ అనేది మంచి రేజ్లో ఉండింది. అండ్ ఈరోజు అంటే నిన్న కూడా నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ డౌన్లో ఉండింది. బట్ ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ న్యూట్రల్కి వచ్చింది అండ్ కొంచెం బుల్లిష్ మొమెంటంలో ఉంది. సో ఎలా అది చెక్ చేయాలి అనేది ఒకసారి మన అప్లికేషన్ ట్రేడబుల్స్ అప్లికేషన్లో చూద్దాం. సో ఎన్ఎస్సి ప్లస్ చూస్తే ఈరోజు నిఫ్టీ 50 ఈరోజు డైలీ వైజ్ చూస్తే బుల్లిష్లో ఉంది. సో డైలీ వైజ్ బుల్లిష్లో ఉంది, ఇక్కడ క్లియర్ ఇండికేషన్లో ఉంది. ఈ పాయింటర్ చూసారు కదా, ఈ పాయింటర్ అనేది గ్రీన్లో ఉంది కాబట్టి ఈరోజు బుల్లిష్లో ఉంది. అండ్ ఈ డైలీ పర్సంటేజ్ కూడా 87.21% ఇండికేట్ చేస్తుంది. కానీ వీక్లీ చూస్తే 40.70%లో ఉంది, అంటే న్యూట్రల్లో ఉంది. సో ఈరోజు వీక్లీ 40.70%లో ఉండటం వల్ల ఈరోజు న్యూట్రల్లో ఉంది. అండ్ ఓవరాల్గా చూస్తే 43.41% న్యూట్రల్లో ఈరోజు ఓవరాల్ పర్సంటేజ్లో ఉంది. సో బేసిక్గా ఏంటంటే 61.8% పైన ఉంటేనే ఇది బుల్లిష్ మొమెంటమ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే 61.8%కి కింద ఉంటే కనుక అది న్యూట్రల్లో ఉంటుంది, ఇంకా లీజ్లోకి వెళ్ళిందంటే కనుక అది బ్యారిష్లోకి వెళ్తుంది. సో అట్లా మీరు ఇది అలా అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఈరోజు డైలీ కూడా బుల్లిష్లో ఉంది, వీక్లీ కూడా బుల్లిష్లో ఉంది, ఒక మంత్లీ ఒకటి బ్యారిష్ చూపిస్తుంది. బట్ ఎనీవే ఈరోజు మనము సెకండ్ డే ఆఫ్ ద వీక్లో ఉన్నాం కాబట్టి డైలీ వైజ్ చూస్తే 89% ఉంది, వీక్లీ వైజ్ చూస్తే 80% ఉంది, అంటే 61.8% కంటే ఎక్కువే ఉంది కాబట్టి ఈరోజు బుల్లిష్ మొమెంటంలో ఉంది. అండ్ ఓవరాల్ పర్సంటేజ్ కూడా చూస్తే 58.91% చూపిస్తుంది. సో మోస్ట్గా ఏంటంటే కొంచెం అటు ఇటుగా 58, 59, 60 అలా ట్రావెల్ అవుతుంది ఆల్మోస్ట్ ఒక 1 అవర్ నుంచి. అండ్ ఈరోజు మొమెంటం కూడా క్యాండిల్స్టిక్ మొమెంటం కూడా చూస్తే ఈరోజు అప్లోనే ఉంది, ఏది కూడా డౌన్ అవ్వలేదు. అండ్ ఈరోజు గ్యాన్ అనాలిసిస్ ఫిబొనాసీ రీట్రేస్మెంట్లో కూడా 61.8% పైననే ఉంది, అంటే క్యాండిల్స్టిక్ మొమెంటం. యాజ్ వెల్ యాజ్ గ్యాన్ అనాలిసిస్ వైజ్ చూస్తే ఆల్మోస్ట్ 450 పైననే ఉంది. అండ్ ఇక్కడ చూసారంటే ఒకవేళ కొంచెం తగ్గిందంటే ఈ పర్సంటేజ్ ఉంది కదా, ఈ పర్సంటేజ్ తగ్గిందంటే ఒక ప్రాబ్లం ఉంటుంది. కానీ బట్ యాక్చువల్లీ ఈరోజు ఓవరాల్గా చూస్తే డైలీ అండ్ వీక్లీ 89 and 80% దగ్గర ఉంది కాబట్టి మనకు అంత భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ప్రెసెంట్లీ 61.8% కింద ఉంది కాబట్టి అది న్యూట్రల్ ఇండికేట్ చేస్తుంది. సో ఇంకా టైం ఉంది మనకి. సో ఇప్పుడు టైం 1:30 అయింది కాబట్టి మనకి ఇంకా టైం ఉంది, ఆల్మోస్ట్ 2 hours ఉంది కాబట్టి మనకి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు అప్రిసియేషన్ పాయింట్స్ కూడా చూస్తే 1000 పాయింట్స్ పైననే ఉంది. అండ్ కాంట్రిబ్యూషన్ పాయింట్స్ కూడా 1100 పాయింట్స్ పైననే చూపిస్తుంది. సో మోస్ట్గా చూస్తే ఒకవేళ ఈ పర్టికులర్ పర్సంటేజ్ అనేది 61.8% పైన వెళ్ళిందంటే ఇట్స్ అ క్లియర్ ఇండికేషన్ దాట్ ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ న్యూట్రల్ నుంచి అప్ ట్రెండ్ చేంజ్ అవుతుంది, అప్వర్డ్ మొమెంటంకి వెళ్తుంది. సో అట్లా మీరు ఈ ఎన్ఎస్సి ప్లస్ ఉన్న ఫీచర్ని ఇట్లా మీరు అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇండిసెస్ వైజ్కి వెళ్ళామంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఎందుకంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం రేజ్ ఉంది కాబట్టి ఆ సెక్టర్ అనేది రేజ్లో ఉంది కాబట్టి నేను ఈరోజు బ్యాంక్ నిఫ్టీని స్ట్రెస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తే 15 minutes క్యాండిల్ కూడా బుల్లిష్లో చూపిస్తుంది. అండ్ ఈ పర్సంటేజ్ కూడా చూస్తే 89.53%లో ఉంది అండ్ నో షార్ట్. సో నో షార్ట్ అనేది ఉందంటే ఇట్స్ క్లియర్ ఇండికేషన్ దట్ ఇట్ ఇస్ అ బుల్లిష్ ఇండికేషన్. అండ్ 30 minutes క్యాండిల్ కూడా లైక్ బుల్లిష్ చూపిస్తుంది అండ్ 80.23% నో షార్ట్. 1 hour క్యాండిల్ ఒక్కటి కొంచెం బేరిష్లో ఉంది. సో ఇట్స్ లైక్ 6.98% నో లాంగ్ చూపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే ఈరోజు మార్కెట్ 9:15 స్టార్ట్ అయిన ఒక బేరిష్ క్యాండిల్తో స్టార్ట్ అయినా సరే ఆ తర్వాత నుంచి అక్కడ ఆల్మోస్ట్ సపోర్ట్ తీసుకొని ఆల్మోస్ట్ ఈ క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ కూడా చూడండి,
ఆల్మోస్ట్ ఒక అప్ ట్రెండే వెళ్ళింది, పైకి వరకే వెళ్ళింది. అండ్ ఇప్పుడు చూస్తే కరెంట్లీ 225 డిగ్రీ ఇన్ బిట్వీన్ ఆఫ్ 225 డిగ్రీ అండ్ 180 డిగ్రీ మధ్యలో ట్రేడ్ అవుతుంది. అంటే క్యాండిల్స్టిక్ మూమెంటం అనేది మూవ్ అవుతుంది. అండ్ సో ఆల్రెడీ 0 డిగ్రీ పైన ఉంది కాబట్టి ఆబ్వియస్గా మార్కెట్ అనేది అంటే 0 డిగ్రీ పైన దాకా ఆల్మోస్ట్ 225 డిగ్రీ పైన ఉంది. 225 డిగ్రీకి 180 డిగ్రీకి మధ్యలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ 130 అయింది కాబట్టి డౌన్వర్డ్ హ్యూజ్ ఫాల్ అయితే ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ 80% పైన ఉంది. సో అందుకే నేను వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ యాజ్ వెల్ యాజ్ 30 minutes క్యాండిల్ కూడా చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ 495 డిగ్రీ దగ్గర ఉంది. సో అట్లా మీరు గ్యాన్ అనాలిసిస్ అనేది 0 డిగ్రీ టు +45 +90 డిగ్రీ +180 డిగ్రీ +360 డిగ్రీ అట్లా పైకి వెళ్ళిందంటే కనుక ఆబ్వియస్గా ఆ మొమెంటం అనేది ఇట్ బి గోయింగ్ అప్ అనమాట. సో అలా ఒక క్లియర్ ఇండికేషన్ ఇక్కడ చూపిస్తాను మీకు ఎట్లా ఉంది అనేది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ ఈ మార్కెట్ అనాలిసిస్ మార్కెట్ ప్రైస్ కూడా చూస్తే 49,132 ఇప్పుడు నడుస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే ఏటీఆర్ అప్పర్ బ్యాండ్ 48,724 ఉంది. అంటే ఏంటి, ఏటీఆర్ అప్పర్ బ్యాండ్ పైననే ట్రేడ్ అవుతుంది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ. సో మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వైజ్ చూసుకుంటే మంచి సేఫ్ జోన్లోనే ఉన్నాం. అండ్ ఎవరైతే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కాల్స్ తీసుకుని ఉంటారో సో వాళ్ళకి మంచి ప్రాఫిట్ అయితే ఉంది, బికాస్ 1000 points అప్రిసియేషన్లో ఉంది కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ అనమాట. సో అట్లా మీరు ఇట్లా ఈ పర్టికులర్ అనాలిసిస్ని ఇలా చెక్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్గా ఏంటంటే లైక్ కొంతమంది యూజర్స్ ప్రాపర్గా అప్లికేషన్ అర్థం చేసుకోవట్లేదు అనుకుంటా. మరి ఇంత క్లియర్గా మేము ఎక్స్ప్లెనేషన్ ఒక్కొక్క ప్రతి ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవ్రీ వీడియోలో. ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా కొంతమంది అర్థం అవ్వట్లేదు అంటున్నారు. సో ఎట్లా అర్థం అవ్వట్లేదు, ఏమి అర్థం అవ్వట్లేదు అనేది మీరు ఒక ప్రాపర్గా మాకు లైవ్ చాట్ ఉంది. మీరు వెబ్సైట్ మా ట్రేడబుల్స్ వెబ్సైట్లోకి వచ్చి లైవ్ చాట్లో కూడా మాకు పింగ్ చేయండి. అంటే చాట్లోకి వస్తే మీకు ఎలాంటి క్వైరీ ఉంది అండ్ మీకు ఏది అర్థం అవ్వట్లేదు అప్లికేషన్లో అనేది మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము మీకు హెల్ప్ చేయడానికి కుదురుతుంది. వీ అండర్స్టాండ్ దట్ ఇందులో చాలా డేటా పాయింట్స్ ఉంది అండ్ చాలా ఫీచర్స్ ఉంది, చాలా సెక్షన్స్ ఉంది కాబట్టి మేబీ కొంచెం కన్ఫ్యూషన్గా ఉండొచ్చు. సో వన్స్ ఒకసారి మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే మేము ఇంకా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. సో దట్ మీకు ఒక్కసారి మీరు అప్లికేషన్లో ఉన్న ఫీచర్స్ అన్ని సెక్షన్స్ మీకు అర్థమైతే కనుక మీకు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ప్లీజ్ వీడియో జస్ట్ అలా చూడొద్దు. మీరు వీడియో చూస్తున్నారు కదా, అట్ ద సేమ్ టైం వీడియో చూసేటప్పుడు మీ అప్లికేషన్ని కూడా ఒక పక్కన ఓపెన్ చేసుకోండి. వీడియో చూస్తూ ఉండగానే అప్లికేషన్ని కూడా ఓపెన్ చేసుకొని అట్లా కంపేర్ చేసుకొని చూసుకుంటే మీకు కొంచెం ఆ సెక్షన్స్ అనేది మీకు అర్థమవుతుంది ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనేది. ఎందుకంటే మీరు లాస్ట్ టైం చూస్తే లాస్ట్ వీడియోలో నేను హీట్ మ్యాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. హీట్ మ్యాప్స్ అనేది మోస్ట్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమే, ఎందుకంటే అందులో ఏ పర్టికులర్ కౌంటర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి కౌంటర్స్ని బై చేయాలి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అనేది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ స్టిల్ కొంతమంది అర్థం అవ్వట్లేదని చెప్తున్నారు. మరి ఇంకా డీటెయిల్గా మీకు ఎలా కావాలి ఏంటని మీరు ఒకసారి మాకు కామెంట్స్ అట్లీస్ట్ కామెంట్స్లోనే పెట్టండి మీకు ఏం అర్థం అవ్వట్లేదని. సో మేము ఏమైనా మీకు సజెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ కొంచెం డీటెయిల్లోకి వెళ్ళండి అప్లికేషన్లోకి, ఎందుకంటే దీంట్లో ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా డేటా పాయింట్స్ అన్నీ కూడా మీకు సో బికాస్ మేము దీంట్లో డేటా ఇస్తున్నాం, అనాలిటిక్స్ ఇస్తున్నాం, టెక్నికల్ అనాలిటిక్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్సైట్స్ కూడా ఇస్తున్నాం. ఈ ఇన్సైట్స్ అనేది కూడా మీకు అందులో పాజిటివ్ కౌంటర్స్ ఏంటి, నెగిటివ్ కౌంటర్స్ ఏంటి, ఒక పాజిటివ్ కౌంటర్స్లో అనేది ఏంటి అనేది ట్రెండ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, ఎలాంటి కౌంటర్స్ని మీరు లాంగ్ టర్మ్ పర్పస్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేది కూడా చాలా క్లియర్ ఇండికేషన్ ఉంది. సో ఈ అప్లికేషన్ అనేది చాలా కైండ్ ఆఫ్ అ వెరీ ఈజీ అప్లికేషనే. ఒక్కసారి మీరు కొంచెం టైం తీసుకోండి, అప్లికేషన్ అనలైజ్ చేయండి, స్పెండ్ సమ్ టైమ్ టు గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీ ఆఫ్ ది అప్లికేషన్. ఒక్కసారి మీరు దాన్ని అర్థం చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. అండ్ మా పాత వీడియోస్ కూడా కొంచెం చూడండి, ఎందుకంటే నేను లైక్ కైండ్ ఆఫ్ కొన్ని వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది లైక్ ఫీచర్స్ గురించి, ప్రతి ఫీచర్ని మేము ఇంప్లిమెంట్ చేసినప్పుడు అండ్ ఎప్పుడైతే మేము దాన్ని రిలీజ్ చేస్తున్నామో ఆ ఫీచర్ గురించి నేను క్లియర్గా ఎట్లా యూజ్ చేయాలి, ఎలాంటి పర్పస్కి యూజ్ అవుతుంది ఆ పర్టికులర్ ఫీచర్ అనేది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్టిల్ మీకు అర్థం అవ్వకపోతే ప్లీజ్ మా ఈ నంబర్లో కాల్ చేయండి మాకు అండ్ లైవ్ చాట్లోకి రండి, మీకు షూర్గా మేము హెల్ప్ చేస్తాం ఈ అప్లికేషన్ అర్థం చేసుకోవటానికి. అండ్ ఐమ్ షూర్ ఈరోజు
మన వీడియో వైజ్ చూస్తే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి ఇండెక్స్ మూవర్స్లో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కాంట్రిబ్యూషన్ పాయింట్ చెక్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కాంట్రిబ్యూషన్ పాయింట్స్ చూస్తే ఈరోజు 1100 పాయింట్స్ పాజిటివ్ కాంట్రిబ్యూషన్లో ఉంది. 11 out of 12 కౌంటర్స్ పాజిటివ్లో ఉంది. అండ్ ది హైయెస్ట్ కాంట్రిబ్యూటర్స్ ఎవరి అని చూస్తే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, ఈ 3 కౌంటర్స్ ఈరోజు పాజిటివ్ కాంట్రిబ్యూషన్ చూపిస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఒకసారి సెక్టర్స్ కూడా చూద్దాం. ఈరోజు హైయెస్ట్ కాంట్రిబ్యూటింగ్ సెక్టర్ ఏంటి అనేది చూడాలంటే ఇక్కడ సెక్టర్స్లో చూడండి. సో ఫినాన్షియల్ సెక్టర్ క్లియర్ ఇండికేషన్ చూపిస్తుంది దట్ ఇట్స్ ఇన్ అ వెరీ గుడ్ పాజిటివ్ సైన్. అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళు బ్యాంక్ నిఫ్టీ ఓఐ చేంజ్కి వెళ్ళిపోండి. సో ఓఐ చేంజ్లో చూస్తే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 49,150లో ట్రేడింగ్ అవుతుంది ఇప్పుడు కరెంట్లీ. అండ్ మార్కెట్ ప్రైస్ 49,145లో ఉంది. అండ్ ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ ఒకవేళ న్యూట్రల్లో ఉన్నా సరే ఈరోజు 49,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్, క్లియర్ ఇండికేషన్ ఉంది 49,000 స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. అండ్ ఆల్రెడీ 49,000 పైననే ట్రేడ్ అవుతుంది కరెంట్లీ. 49,147 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ 49,100కి వచ్చినా సరే ఈ పర్టికులర్ పాయింట్ కంటే కిందకైతే వెళ్ళదు ఈరోజు. సో మనం అంతగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో యూ కెన్ స్ట్రాంగ్లీ బీ హియర్ టిల్ దిస్ 49,100 వరకు మీరు యూ కెన్ స్టే టిల్ దేర్. అండ్ ఇన్ కేస్ ఇంకా డౌన్ పడుతుందంటే కనుక మేబీ యూ కెన్ యూ కెన్ ఎగ్జిట్ ఇట్. సో మ్యాక్సిమం 49,100 దగ్గరికి రావటమే మీరు ఇట్స్ బెటర్ టు ఎగ్జిట్ ఎవరైతే ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, బికాస్ దానికంటే కొంచెం కిందకి వెళ్ళిందంటే కనుక obviously it won't go down then 4900 because of strong support ఉంది కాబట్టి. సో అట్లా మీరు ఓఐ చేంజ్ని ఇలా చెక్ చేసుకొని ఎక్కడ సపోర్ట్ పాయింట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది అనేది మీరు దీంట్లో అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంబ్యాలెన్స్ కూడా చూసారంటే 256% ఇంబ్యాలెన్స్లో ఉంది, ప్లస్లో ఉంది. సో ఇట్స్ క్లియర్ ఇండికేషన్, ఇక్కడ అప్ ట్రెండ్ అండ్ క్లియర్ ఇండికేషన్ చూపిస్తుంది. సో విచ్ మీన్స్ దాట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ ట్రెండ్లోనే ఉంది. అండ్ హౌవర్ ఇక్కడ న్యూట్రల్ చూపించినా సరే, ఎందుకు న్యూట్రల్ చూపిస్తుందంటే బికాస్ ఆఫ్ ఇండిసెస్లో ఎన్ఎస్సి ప్లస్లో ఇక్కడ 59.69% ఉంది కాబట్టి న్యూట్రల్ చూపిస్తుంది. 61.8% పైకి వెళ్ళిందంటే ద మార్కెట్ మొమెంటమ్ అనేది అప్కి వెళ్తుంది, అప్ ట్రెండ్ చూపిస్తుంది. సో ఐ థింక్ టుడే పీపుల్ హూ హ్యావ్ బీన్ ఎవరైతే బ్యాంక్ నిఫ్టీ మీద కాల్స్ తీసుకున్నారో వుడ్ హ్యావ్ బీన్ అ వెరీ గుడ్ టైమ్ ఫర్ దెమ్. గుడ్ ప్రాఫిట్స్ అనేది అంటే 1000 పాయింట్స్ అనేది ఇట్స్ వెరీ గుడ్ పాయింట్స్ అనమాట. సో అట్లా మీరు ఈ ట్రేడబుల్స్ అప్లికేషన్ని ఇట్లా మీరు అనలైజ్ చేసుకొని మీ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఐ థింక్ ఈరోజు నా వీడియో యూస్ఫుల్గా ఉంది అనుకుంటాను. సో ప్లీజ్ again and again I request you all to please go through the application, in and out of the application, understand the application first, and then do a happy trading and happy investment. Thank you so much. I'll catch you all again in the next video. Thank you.